పితృకర్మలు, పితృశాపాలు దీర్ఘకాలికంగా వేధిస్తున్నాయంటే ఆ ఇంట్లో ఎప్పుడు కూడా అలజడి, ఆస్తి నష్టం, ప్రమాదాలు జరుగుతుంటాయి. భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, మానసిక ఒత్తిడి బాగా పెరిగిపోవడం, పనులన్నీ ఆటంకాలు కలగడం, ఏది సజావుగా జరగకపోవడం. ఇవన్నీ కూడా పితృదోషాలు, పితృకర్మల వలన ఇలాంటివి జరుగుతున్నాయి. మరి వీటి నుంచి బయటపడాలంటే నేను మే 1 తారీఖు నుండి 12 తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి. ఆ సమయంలో 18 బీజాక్షరాలను గనక నదిలో కలిపితే వాటి కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు వెళ్తానంటే నేను ఆ పుష్కరాలకు ఆ బీజాక్షరాలు మీకు ఇంటికే పోస్ట్ చేస్తాను. లేదు అంటే మాత్రం కంపల్సరీ మీరు మన ఆఫీస్ నెంబర్లకు కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకుంటే నేనే ఆ నర్మదా నది పుష్కరాలలో బీజాక్షరాలు కలిపి ఆ పవిత్రమైనటువంటి నర్మదా నది జలాన్ని కూడా మీకు అందజేస్తాను. తప్పకుండా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. మే 1 తారీఖు నుండి 12 తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి. సరిగ్గా గురుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి మే 1 తారీఖున ప్రవేశించబోతున్నాడు. ప్రవేశించిన నాటి నుండి మొదటి 12 రోజులు పుష్కరాలు జరుగుతాయి. వృషభ రాశిలోకి గురువుడు ప్రవేశించాడు కాబట్టి నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. నర్మదా నది తీరమునే ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది. పుష్కరాలలో బీజాక్షరాలు నిమజ్జనం చేసిన వారికి కలిగేటువంటి ప్రయోజనాలు. మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేశాక మీ పుట్టుకకు మూలాన్ని వెతుక్కొని తెలుసుకున్న మూలాన్ని మంత్రశక్తిగా అతి పవిత్రమైనటువంటి గోమతి చక్రాలపై లిఖించి వాటిని పుష్కర సమయంలో నిమజ్జనం చేస్తే మనకున్నటువంటి కర్మలు తొలగి అదృష్టవంతులు అవుతాం. అదేవిధంగా పితృశాపాలు తొలగిపోతాయి. పితృకర్మలు, పితృశాపాలు, కాలసర్పదోష, కుజదోష నివారణ, శిశు హత్యా పాతకం, చెడు దృష్టి నుండి విముక్తి, చేసినటువంటి పాపాలకు ప్రక్షాళన జరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ పుష్కరాలు మధ్యప్రదేశ్లో గల నర్మదా నది తీరంలో వెలిసిన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం నుండి మొదలవుతాయి. పుష్కరాలకు వెళ్ళలేని వారు మాకు తెలియపరచండి. మీ గోత్రనామాల మీద బీజాక్షరాలు లిఖించి నర్మదా నది పుష్కరాలలో నిమజ్జనం చేసి పవిత్ర నర్మదా నది పుష్కర జలాన్ని మీ ఇంటికే అందజేస్తాం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మరి వివరాలకై మా ఆఫీసు నెంబర్లకు సంప్రదించండి.